హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 9.1% డిఏ మంజూరు ప్రకటన, పెండింగ్ బిల్లులపై ఈ నెలాఖరున ఉద్యోగ సంఘాలతో సమావేశం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్ ఉద్యోగులకు జూలై మరియు ఆగస్టు 2024 నెలలకు సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్స్ అకౌంట్లో వారి ప్రాన్ ఖాతాలో జమ అయినాయి. కావున వారు తమ ఖాతాలను ఒకసారి పరిశీలించగలరు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు పెండింగ్ బిల్లుల పరంగా ఇంకా క్లారిటీ అయితే రాలేదని తెలుస్తుంది. డిఏ మరియు డిఆర్ చెల్లింపులు ఇప్పటి వరకు ఒక పైసా కూడా జమ కాలేదు. 2023 నుంచి చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్న డిఏలు, డిఆర్ బకాయిలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. 11 పిఆర్సీ ఏరియర్స్ కూడా 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాల్సి ఉంది, కానీ జరగలేదు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇంకా అక్కడక్కడ పెండింగ్లోనే ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వారి టీఏ బిల్లులు, ఏపీఎస్ఆర్టీసీ పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల సరెండర్ లీవ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఉద్యోగ సంఘాలతో చర్చలు, మార్చి నెలాఖరున ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ ఉగాది కానుకగా చెల్లింపులుగా ఉగాదికి సమయానికి సుమారు 5,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. పిఆర్సీ అరియర్స్ 4 సమాన వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించబడింది, కానీ ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు. ఉద్యోగుల పిఆర్సీ ఏరియర్స్ విషయంలో కూడా 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాల్సి ఉంది. మొదటి విడత 2024 సంవత్సరంలో 10%, కానీ చెల్లింపులు లేదు. 2025లో 20%, 2026లో 30%, 2027లో 40%గా చెల్లించాలి. అయితే 2024 సంవత్సరం పూర్తయినా కూడా ఇంకా 10% చెల్లింపులు చేయలేదు. పెండింగ్ డిఏల వివరాలు: జనవరి 2024కి 3.64% డిఏ పెండింగ్లో ఉంది. అలాగే జూలై 2024కి 2.73% పెండింగ్లో ఉంది. అలాగే జనవరి 2025కు సంబంధించి కూడా మరొక డిఏ పెండింగ్లో అయితే ఉంది. మొత్తము 9.1% డిఏ పెండింగ్లో ఉంది. ఉద్యోగుల ఆవేదన: ఈ పెండింగ్ చెల్లింపుల కారణంగా సగటు ఉద్యోగికి నెలకు సుమారుగా 9,000 రూపాయల వరకు నష్టం జరుగుతోందని అయితే తెలుస్తోంది. అదనంగా హెల్త్ కార్డుల అమలు కూడా సరిగ్గా లేకపోవడం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది. పెన్షనర్ల సమస్యలు: కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ సంవత్సరాల పాటు రికవరీ చేస్తుండటం అన్యాయంగా భావిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి సంవత్సరం 40% చెల్లింపులు చేస్తే వచ్చే 2 సంవత్సరాల్లో పెండింగ్ బకాయిలు 25,000 కోట్ల వరకు పూర్తిగా చెల్లించబడతాయని భావిస్తున్నారు. ఉద్యోగ సంఘాలకు సందేశం: ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. డిఏల విషయంలో ఈ మేరకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అయితే సూచిస్తున్నారు. ప్రభుత్వం అన్ని పెండింగ్ బిల్లులను కూడా పూర్తి చేసి ఉద్యోగుల హక్కులను కాపాడాలని అయితే కోరుతూ ఉన్నారు.